మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఈరోజు ఈ జిల్లాలో నేను ఆర్మూర్ నియోజకవర్గంలో నమస్తే చేపూర్ కార్యక్రమంలో భాగంగా చేపూర్ గ్రామానికి వచ్చిన వేలాది మంది మంగళారతిలో స్వాగతం పలికి నన్ను ఆశీర్వదించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా నా జన్మ ధన్యమైంది. గ్రామ ప్రజలకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు హృదయపూర్వక పాదాభివందనలు తెలియజేస్తూ ఉన్నా. నేను బతుకున్నంత కాలం ఆర్మూర్ నియోజకవర్గానికే నా జీవితాన్ని అంకితం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఒక జీతగాడిలాగా 365 రోజులు ఒక జీతగాడిలాగా పనిచేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ జిల్లా ఎంపీ ఈ పాంప్లెంట్ తీసుకొని వచ్చిన, ఇట్లా పట్టుకోమంచి మా విలేకరులు రాసుకోవాలా, ఇది ఫోటో దించుకోవాలా. ఎందుకు తెచ్చిన అంటే ఈ జిల్లాలో ధర్మం తప్పిన తండ్రి, దారి తప్పిన తనయులు ఉన్నారు. ధర్మం తప్పిన తండ్రి డిఎస్, దారి తప్పిన తనయులు ఈ జిల్లా ఎంపీ ఉన్నాడు అరవింద్. వాళ్ళు ఏం మాట్లాడతారో వారికే తెలియదు. వారు గొబెల్స్ ప్రచారాలు చేస్తారు. పేపర్ హెడ్లైన్లో ఉండాలని చెప్పి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇవాళ మా చేపూర్ గ్రామస్తులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేవుడు అని చెప్తే వారు గొబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు, ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. మిస్టర్ ఎంపీ అరవింద్, నీకు దమ్ముంటే, నువ్వు మొగాడు అయితే, మేము ఏ విధంగా అయితే పాంప్లెంట్ రూపంలో మేము ఇచ్చిన నిధులు ఇచ్చామో, ఒక్క చేపూర్ గ్రామానికే దాదాపుగా 100 కోట్ల రూపాయల నిధులు తెచ్చాం. ఫతేపూర్ లిఫ్ట్ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 120 కోట్లతో తెచ్చాం. అదేవిధంగా ఇవాళ పింఛన్ల ద్వారా ఇప్పటికే 21 కోట్ల రూపాయలు 21 కోట్ల 72,92,92,000 రూపాయలు 998 మందికి పింఛన్లు ఇచ్చినాం. నీకు దమ్ముంటే, నువ్వు మొగాడివైతే ఈ చేపూర్ గ్రామానికి నీ పింఛన్ల డబ్బులు ఎంత ఇచ్చినావో నువ్వు తెలియజేయి. నిజంగా నువ్వు ధర్మం తప్పిన తండ్రి, దారి తప్పిన తనయులు కాకపోతే నాలాగా ఒక పాంప్లెంట్ తీసుకురా. ఎందుకురా దొంగ ఫ్లెక్సీలు పెడతా ఉన్నావు? నీకు బుద్ధి, సిగ్గు, శరం లేదా? మీడియా మిత్రుల ద్వారా అడుగుతా ఉన్నా. మా గురించి మాట్లాడతావా? నువ్వు మా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా? నువ్వు పుట్టిన రక్తం నుంచి పట్టిన, కడుపులో పుట్టిన రక్తం తింటున్న అన్నం, గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు తిన్న అన్నం కూడా పేద ప్రజల అవినీతి సొమ్మురా. ఇవాళ మేము కాదు, ఇవాళ మీ జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నటువంటి కడు గంగాధర్ గారు చెప్పిన మాట, ఇది మేము చెప్పిన మాట కాదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. రైతు బీమా ద్వారా 12 మందికి మేము 5,60,000 రూపాయలు ఇచ్చినాం. పిఎం మోడీ ద్వారా నువ్వేమైనా తీసుకొచ్చి ఇచ్చినావా? ఏ రైతు కానీ ఇచ్చినావా? రైతు బంధు ద్వారా 970 మంది రైతులకు గాను 1,12,63,514, ఒక పంటకు గాను యాసంగికి 1,11,00,000 రూపాయల చొప్పున మేము వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఒక్క గ్రామానికి 2,23,94,000 రూపాయలు ఇచ్చినాం. ఇన్ని డబ్బులు మేము ఇచ్చినాం. ఇంట్లో నీది 1 రూపాయి ఉందా? నీ 1 రూపాయి నీది ఉందా, నీ అయ్యేది ఉందా చెప్పు. ఉంటే తీసుకురా, లేకపోతే నీ మోడీది ఉంటే తీసుకురా. ఫ్లెక్సీలు కట్టి దొంగ ప్రచారం చేసి గొబెల్స్ ప్రచారం చేస్తుంటే చాలా మందికి బుద్ధి చెప్పిర్రు. పేపర్ పక్షిగా ఉండి టీవీలలో వచ్చిపోతే గతంలో మదియాసి కూడా ఈ ప్రాంతంలో చెప్పిర్రు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నీకు ఏర్పడుతుంది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు. నాన్న టీఆర్ఎస్, అన్న కాంగ్రెస్, తమ్ముడు బీజేపీ. తినే తిండి మాది. డి శ్రీనివాస్ గారికి రాజ్యసభ మెంబర్ ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ అవమానిస్తే, మా ముఖ్యమంత్రి గౌరవించి పదవిస్తే, ఆ వచ్చిన జీతంతో బియ్యం కొన్న తింటున్న బియ్యం మావిరా, వండుతున్న కూరలు మావిరా. తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ తిన్నోళ్ళ ఇంట్లో తిన్న తాట్లే ఉంచినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారిని వారు ఈ విధంగా మాట్లాడడం, ఫ్లెక్సీలు పెట్టడం తప్పు. దీన్ని ఖండిస్తూ ఉన్నా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వీళ్ళంటాడట అవ్వకు పువ్వ పెట్టినాడు, చిన్నమ్మకు బంగారు గాజులు తెస్తా అంటుండట. అరే నాయన, మీ తండ్రి హాస్పిటల్లో ఉండి ఐసీయూలో ఉంటే, మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే ఒక ఆయన కాంగ్రెస్లో చైనా అని రాపిస్తాడు, నువ్వేమో మళ్ళీ బీజేపీలోకి వచ్చిండు, కాంగ్రెస్ రాజీనామా చేసిందంటాడు. అంటే నేను అంటా ఉన్నా, ఒకవేళ నిజంగా మీ నాన్న ఏ పార్టీలు ఉంటేంద్రా నాయన, రేపో మాపో కాటికి పోయి ఆయన పెద్ద మనిషి, పాపం ఆయన చేసిన సేవలు ఏమున్నాయో తెలియదు. కానీ ఇలా
ఒక నరకం అంటే ఏడుందో ఈయన చూస్తున్నా అని చెప్పి అలా దోస్తులతో చెప్పుకుంటుండు. నిజమైన నరకం చూడలేదురా, నా చిన్న కొడుకు ఎంపీ అయిండు, వాడు పెడుతున్న నరక బాధలతో నేను అనుభవిస్తున్నా అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు కాంగ్రెస్ నాయకులతోనని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. పసుపు బోర్డు తెస్తాను తెచ్చినావురా, పసుపు బోర్డు తెస్తా అని చెప్పి పంగనాపాలు పెట్టిన ఎంపీ ఎవరు? ఈ గుండు అరవింద్. వీడు చదివింది ఫేకు, పెద్ద ఆయన ఫేకు, ఈడు ఫేకు. కేంద్రంలో మోడీ సర్టిఫికేట్లు ఫేకు, రాష్ట్రంలో బండి సంజయ్ ఫేకు, అధ్యక్షుడి నిజామాబాద్లో వీడి చదివింది ఫేకు, రాసిచ్చింది ఫాల్స్ బాండ్ పేపరు, చదివింది ఫ్రాడు. ఫేక్ ఫాల్స్ ఫ్రాడ్ ఎంపీ అంటే నేను ఏమంటున్నా అంటే ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే వీడు చేసేది కాంగ్రెస్ క్షుద్ర రాజకీయం. ఏం ఫ్యామిలీ మీది? ఒకే కొంపలో 3 పార్టీలు, ఒకే కొంపలో 3 కుంపట్లు, ఒకటే ఇంట్లో తండ్రి ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీ, అన్న ఒక పార్టీ. ఇక నువ్వు నీ ఇంట్లోనే. తెలంగాణలో ఒక సామెత ఉంది, ఇల్లు చక్కగా పెట్టుకోవాలంటారు, ఇంట్లో దిద్ది బయట దిద్దుమంటారు, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. మరి ఇంట్లోనే గెలవాలన్నాడు, ఇంట్లోనే తండ్రికి బువ్వ పెట్టినాడు మనకు పెడతాడా? నేను గదే అంటూ నేను ఏమంటలేను, నీ నాయనని మంచిగా చూసుకో, తర్వాత ప్రజలను మంచిగా చూసుకో. నువ్వు కన్న తండ్రినే బాపుని చూసుకోకపోతే ఇంతకుముందు ఆయన ఏ పార్టీ ఉంటే నాకేం సంబంధం అంటారు? నేను వేరు, డిఎస్ వేరు అని, తండ్రి వేరు కొడుకు వేరు అని ఉంటారా? ఇది ఒక్కటి ఆలయ మీరు, నేను ఎక్కువ మాట్లాడా వాని గురించి మీరు అర్థం చేసుకోవడానికి. ఎందుకంటున్నా అంటే ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడతాడు, ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ని పట్టుకొని మాట్లాడుతాడు. ఆయన ఎంత సేవ చేసి ఎన్ని లక్షల ఇలా ఐటీ ఉద్యోగాలు క్రియేట్ చేసి ఎన్ని గొప్ప కంపెనీలు తెప్పించిండు ఆయన, మీకు తెలియదా? అట్లాంటిది నేనేమంటున్నా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 3 జెండాలు 3 అంటారు. ఇదే మాట ఎందుకు మరి నువ్వు మాట్లాడితే మాకు మాటలు రావా? నీకు 4 లేనోడు, ఒక సర్పంచ్ లేనోడే నువ్వు మాట్లాడితే 62 లక్షల సైన్యం ఉండి 12,000 పైచీలకు సర్పంచులుండి 10,000 పైన ఎంపీటీసీలుండి 60 లక్షల సైన్యం ఒక్కసారి కనుక నోరు తెరిస్తే నువ్వు ఉంటావా? గాలి కొట్టుకపోతావు. చలో రా, దమ్ముంటారా ఆర్మూర్లో నా మీదకే రా. వాడు వీడు కాదురా పోయి, నువ్వేరా, నువ్వో నేను తెలుసుకుందాం. చెప్తున్నా కదా, ఇలా ప్రజలకు పూర్తి క్లారిటీ వచ్చింది. నువ్వు ఏం తెచ్చినావు, ఏం తీసుకొచ్చినావు, ఏ ముఖంతో ఇలా ఆర్మూర్కి వస్తా అంటున్నావు, నిజామాబాద్కి వస్తా అంటున్నావు. 4 ఏళ్ల పాలనలో నువ్వు ఈ తెలంగాణ ప్రజలకు మీ పార్టీ చేసింది ఏంది? ఆర్మూర్ ప్రజలకు నువ్వు చేసింది ఏంది? జిల్లా ప్రజలకు నువ్వు చేసింది ఏంది? నీకు డిపాజిట్ దక్కది బెట్ట ఆర్మూర్లో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. దాయిగా దమ్ము 1-2 చూసుకుందాం, గ్రౌండ్లో చూసుకుందాం, కబడ్డీ ఆడదాం రా బిడ్డ. నువ్వు నా మీద గొబేల్స్ ప్రచారం, సర్వేలలో ఇదత్తుంది సర్వేలు ఎందుకురా నాయన? సర్వేలు చేసేది 300 మంది, నాకు 2 లక్షల మంది నా ఎంబటి ఉన్నారు. ఆ 3 లక్షల మంది నీ మందిని అడిగిపించుకునవచ్చు. మరి సర్వేలు ఎందుకు వద్దా? మరి తమ్ముంటే ప్రకటించు, ఊర్లు తిరుగు, ఊర్లలోకి రా. ఇలా చేపూరుకి వచ్చినా నువ్వు రేపు చేపూరుకి రా, చేపూరుకి వచ్చి ఏమి ఇచ్చినావో చెప్పు. నేను మళ్ళీ ఆర్మూర్లో పోతా, నందిపేటలో పోతా, మాక్లూరులో పోతా. నేను ఏ గ్రామాలు తిరిగినా నువ్వు ఆ గ్రామానికి రా. నీ శివాజీ విగ్రహాలు పెట్టినావు కదా, విగ్రహం కాడ కూర్చుని మాట్లాడదాం. అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ మీద ప్రమాణం చేసి అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూర్లో మాట్లాడదాం. మాట్లాడితే గోపెల్స్ ప్రచారం, మాట్లాడితే ముఖ్యమంత్రి కేసీఆర్ని తిట్టడం, మా ఆడబిడ్డ కవితమ్మని తిట్టడం, 4.5 కోట్ల ఆడబిడ్డల అభిమానం చూరగొన్న మా కవితమ్మ బతుకమ్మని తిట్టడం. ఆడల్లో ఉసురు తగిలినోడు ఎవడు ఉంటాడా? ఆడబిడ్డలో ఉసురు తగిలినోడు ఎవడని ఉంటాడా? ఎవ్వడు ఉండడు. ప్రెస్ మీట్లో చెప్తున్నా, నువ్వు అక్కడనే కథమైపోయావు, నీకు డిపాజిట్ దక్కది. నీకు దమ్ముంటే, నువ్వు మొగోడు అయితే ఆర్మూర్ నియోజకవర్గంలో నేను తెచ్చిన నిధులు, ఈ ఫోటో తీసుకోండి ఒక్క నిమిషం. ఈ నిధులు నేను తెచ్చిన అన్ని ఊర్లలో పాంప్లెంట్ పంచుతా. ఏ రోడ్డు మీద నువ్వు తిరిగినా ఆ రోడ్డు డాంబర్ రోడ్డు వేయించింది నేనే. నీ జీవితంలో మేము ఇలా 25,000 మందికి ఉచితంగా డెలివరీ చేయించిన ఆర్మూర్లో. నువ్వు పిఎం మోడీ నుంచి ఏమైనా తెచ్చినావా? మేము 25,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఎల్ఓసీలు ఇచ్చినాం. నీ పిఎం రిలీఫ్ పిఎంఆర్ఎఫ్ నుంచి ఏమైనా తెచ్చినావా? నీకు దమ్ముంటే ఒక 25,000 మందికి సాయం చేయి. నీకు దమ్ముంటే 50 రోడ్లు తీసుకురా. నీకు దమ్ముంటే సిద్ధుల గుట్టకు నేను 20 కోట్లు పెట్టినా, నువ్వు ఒక 20 కోట్లు పెట్టు. నీకు దమ్ముంటే అంబేద్కర్ చౌరస్తాను అభివృద్ధి చేయి. నీకు దమ్ముంటే నేను ఒక 2 కోట్ల సీసీ రోడ్లు పెట్టినా, నువ్వు ఒక 2 కోట్ల సీసీ రోడ్లు తీసుకురా.
చేతగాక మందులో పుట్టినోడు నాకు అన్నట్టు, జంగిట్లినోడు నా బిడ్డ అన్నట్టు వీని కథ ఇట్లుంది. మేము ఇది ఎత్తే మామిడి వెళ్ళ బ్రిడ్జ్ తెచ్చి 2014 జీవో తెచ్చి మేము సంతకం పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో మాట్లాడి రైల్వే బ్రిడ్జ్ తెస్తే వాడు వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని పోయింది. జంగిట్లి నింది నా వాడు అన్నట్టు ఇలాంటి వాడు, మందికి పుట్టింది మా వాడు అంటారు బీజేపీ. అరే నీకు దమ్ముంటుందే చేపూరుకి ఇన్ని తెచ్చిన కదా నువ్వు తీసుకురా. అరే ఇలా చారణ తీసుకురా రాబాయి, నీకు ఓటెత్తారు. బారణ కాదు, నేను తెచ్చిన దాంట్లో చారణ తీసుకురా. నేను ఇలా రైతులకు 21 కోట్లు ఇచ్చిన కదా, నువ్వు ఒక 10 కోట్లు ఈ రైతులకు అందరినీ ఎంబట పంపుతా. నీకు దండం పెట్టి పాద పూజ చేసి నేను తెచ్చిన నిధులలో నువ్వు చారణ తీసుకొచ్చి పెట్టు. ప్రజలంతా నీ వెంబడత్తారు. ఉత్తానే టీవీలలో మాట్లాడి గొబెల్స్ ప్రచారం చెప్తే ఇలా తండ్రిని దూరం పెట్టినావు. తండ్రి ఉసురు తీసుకోకు, చనిపోయే ముందు ఆయన ఆశీర్వాదం పొందు. ఆయన కలగల మంచిది కాదు, ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిండు. ఈ చివరి నిమిషంలో మీరు పెట్టే ఇబ్బందితో ఆయన బాగా బాధపడుతూ ఉన్నాడు. ఇంట్లో బువ్వ పెట్టినాడు, నువ్వు మాకు పెట్టలేవు. కాబట్టి మీడియా మిత్రులకు తెలియజేస్తున్నా, ఆర్మూర్ ప్రజలు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. అంతా సార్ ఉంటా, కారు వెంట, కేసీఆర్ వెంటే ఉంటా అంటారు. ఎందుకు ఉంటామంటారంటే మహారాష్ట్రలో వచ్చి ఇక్కడ మేము మీ ఎంబటి ఉంటామని వాళ్ళు తిరిగిపోతారు. మహారాష్ట్రలో వచ్చి మేము 1,00,000 మందితో మీటింగ్ పెట్టి కేసీఆర్ని గెలిపిస్తా అంటారు. ఈ దేశ ప్రధాని కేసీఆర్ కావాలని మహారాష్ట్రలో చెప్తా ఉన్నారు. కాబట్టి ఊరోళ్ళు మహారాష్ట్రలో చెప్తున్నారు, ఒరిస్సాలో చెప్తా ఉన్నారు, అస్సాం వాళ్ళు చెప్తా ఉన్నారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మాకంతా సార్ కావాలి, కారు కావాలి, కేసీఆర్ కావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్, ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి కేసీఆర్ అంటారు. అంతేనా? కాబట్టి ప్రజల ఆశీర్వాదం మా వెంటే ఉంది. మళ్ళీ 3వ హ్యాట్రిక్గా మీ ఆశీర్వాదంతో గెలుస్తా. 3వసారి ఆశీర్వదించండి, మళ్ళీ దీవించండి. ఇంకా మిగిలి ఉన్న పనులన్నీ కూడా చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు నమస్తే చేపూర్, అదేవిధంగా మీకోసం మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనే కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం. దీని తర్వాత అధికారులతో కొన్ని గంటలు మరి రివ్యూ ఉంటుంది. అక్కడ గ్రామ ప్రజలు కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. చైతన్య. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.